'శ్రీరామదాసు' కరెక్ట్‌గా ఈ రోజుకి రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు. 'రామదాసు' సినిమా టేకప్ చేసినప్పుడు రకరకాల చర్చలు జరిగినాయి. రామారావు గారు దైవ సంబంధమైన పాత్రలు వేస్తే భక్తుడి క్యారెక్టర్లు నాగేశ్వరరావు గారు వేశాడు. నాగార్జున నుంచి ఇంకొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కోరుకుంటున్న టైంలో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. దేవుడితో ఆయన ఘర్షణ పడతాడు, నిందాస్తుతి చేస్తాడు. భక్తికి సంబంధించి ఆ ఎమోషన్ను ఎక్కడా డీవియేట్ కాకుండా నడపగలగటం అనేది రాఘవేంద్రరావు గారి ప్రతిభే. కీరవాణి ఉన్నాడు కాబట్టి ఇలాంటి సినిమాలు అటెంప్ట్ చేశాడు. జనాల స్మృతిపథంలోనూ ఆయన అభిమానుల స్మృతిపథంలోనూ నిలిచిపోయిన సినిమాగా రామదాసుని చెప్పుకోవాలి. భరద్వాజ గారు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అలా నిలబడిపోతాయంటారు. అణిముత్యాలు అంటారు, కొన్నిటిని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. 'శ్రీరామదాసు' కరెక్ట్‌గా ఈ రోజుకి రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు. మార్చి 30 రిలీజ్ అయింది. 2006లో వచ్చింది ఆ సినిమా. అంటే రామదాసు సినిమా టేకప్ చేసినప్పుడు రకరకాల చర్చలు జరిగినాయి. దానికి ఒక కథ ఉంది. అంటే దీనికంటే ముందు నాగయ్య గారు చేశాడు ఆల్రెడీ రామదాసు సినిమా. ఓకే ఓకే. అది కూడా సినిమా మేకింగ్ టైంలో చాలా కష్టాలు పడ్డారు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ భుజాల మీదకి ఎక్కించుకున్నారు ఆ సినిమాని. ఆ సినిమాను కూడా అప్పుడు ఆ రోజుల్లో. అందులో అందులో రాముడిగా రామారావు గారు, లక్ష్మణుడిగా శివాజీ గణేశన్ నటించారు. ఓకే. ఆ షాట్ అంటే తానిషా దగ్గరకు వెళ్ళి ఘర్షణ పడి రామదాసుని వదిలిపెట్టి మేము డబ్బులు ఇచ్చేస్తాం, డబ్బులు చెల్లించి రావడం. ఆ సీన్ అద్భుతంగా నడిచింది అందులో, ఆ డ్రామా అంతా కూడా. లక్ష్మణుడు చాలా ఎమోషనల్గా ఉంటాడు, రాముడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. శివాజీ రామారావు మధ్య ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. ఓకే. అలాగే నాగయ్య గారు తనే అన్ని విధాల, అంటే ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, ఆయనే క్యారెక్టర్ చేయటము, ఆయన పాటలు ఆయనే పాడుకోవటం, రామదాసు కీర్తనలు అవన్నీ కూడా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయినాయి. మ్యూజికల్గా అది చాలా అద్భుతమైన సినిమా. అలాగే మహమ్మద్ రఫీతో కబీర్ ఇవన్నీ పాడించారు. అది ఉర్దూలోనే నడుస్తుంది. ఆయన ఏ భాషలో అయితే పాడారో ఆ భాషలోనే రఫీతో చేయించారు, పాడించారు. అది వర్కౌట్ అయింది. గుమ్మడి గారు చేశారు ఆ క్యారెక్టర్. ఓకే. అది ఒక నిలబడిపోయిన సినిమా. నిలబడిపోయిన సినిమాని వీళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు, పాడు చేసేస్తారని భయపడ్డారు. ఏమవుతుందో అని టెన్షన్. అంతకుముందేమో అన్నమయ్యకి సంబంధించి కూడా ఒక ఇది జరిగింది. అన్నమయ్య చాలామంది డైరెక్టర్లు ఆ సినిమా చెయ్యాలి అని అనుకున్నారు కానీ ఎవరు ముందుకు వెళ్ళాల. ఆత్రేయ గారు అనుకున్నాడు. ఆత్రేయ గారు స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత దాన్నే వీళ్ళు వాడారు అనే విషయం తర్వాత చెప్పాడు. ఆయన తయారు చేసుకుని నేనే డైరెక్ట్ చేయబోతున్నాను ఈ సినిమాని అన్నాడు, కానీ అది ముందుకు వెళ్ళాల. ఆ తర్వాత జంధ్యాల గారు ఆనంద భైరవి తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఆ బ్యానర్లో ఇదే అన్నమయ్య చేస్తున్నామని రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో పాటలన్నీ రికార్డ్ చేశారు. 4 క్యాసెట్లు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. అందులో చాలా పెద్ద కాస్టింగ్తోనే వెళ్ళే ప్రయత్నం చేశారు వాళ్ళు. వెంకటేశ్వర స్వామిగా అరుణ్ గోవిల్ని, శ్రీదేవి గారిని తీసుకురావాలి అనుకున్నారు, పద్మావతిగా. ఇలా రకరకాల ఆలోచనలు నడిచినాయి, కానీ సినిమా అయితే ముందుకెళ్ళలేదు. అలా పాటల రికార్డింగ్తో ఆగిపోయింది. ఎందుకు ఎవరు అటెంప్ట్ చేయట్లేదు, అన్నమయ్య ఎవరు అటెంప్ట్ చేసినా కానీ ముందుకు సాగటం లేదు అనే చర్చ మధ్య వీళ్ళు మొదలుపెట్టారు. దొరస్వామిరాజు గారు ప్రొడ్యూసర్గా, రాఘవేంద్రరావు గారు, నాగార్జున నిన్నే పెళ్ళాడతా అనే సినిమా అద్భుతమైన విజయం సాధించి జనాలందరూ నాగార్జున నుంచి ఇంకొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కోరుకుంటున్న టైంలో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ రావడంతో మొత్తం జనాలు గందరగోళం. ఏంటి, ఏం జరుగుతోంది, రాఘవేంద్రరావు గారేంటి, ఆయన కూడా అంతకుముందు రక్తి సినిమాలే తీశాడు తప్ప భక్తి ఏరియాలో లేడే. అదే, అందుకని ఏదో జరగబోతోంది అనుకున్నారు. ఫైనల్గా చూద్దాం అనుకున్నారు. సినిమాలు ఉన్నటువంటి కంటెంట్ జనాల్ని పట్టుకుంది, మొత్తానికి పట్టుకుంది. జనం చూశారు, అదొక సాంప్రదాయంగా మారిపోయి మరీ చూశారు. సినిమా చూడటం అనేది బాధ్యతగా భావించారు జనాలు ఆ టైంలో. అలా అది హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి వీళ్ళ కాంబినేషన్లో అనుకున్నప్పుడు రామదాసు అనౌన్స్ చేశాడు. ఈ రామదాసు అనౌన్స్ చేసినప్పుడు ఆల్రెడీ వచ్చిన సినిమా ఒకటి ఉంది, దాంతో కంపారిజన్ వస్తుంది. ఆ కంపారిజన్ వస్తే ఈ సినిమా నిలబడుతుందా అనేది ప్రశ్న.
ఈ టాస్క్ ముందు పెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. కీరవాణి గారి బాధ్యత ఎక్కువ అవును. మ్యూజికల్గా సినిమాని, ఆయన వాగ్గేయకారుడు. ఒక వాగ్గేయకారుడి చరిత్రని ఎలా నడపాలి, అన్నమయ్య కూడా అదే పరిస్థితి. దాదాపుగా అలాంటి కండిషనే ఇక్కడ. దీనిలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. దేవుడితో ఆయన ఘర్షణ పడతాడు, నిందాస్తుతి చేస్తాడు. ఈ నిందాస్తుతిని ఎలా అభినయించాలి, ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు నాగయ్య గారు. ఆ బెంచ్ మార్క్ క్రియేట్ అయ్యి ఉంది, దాన్ని ఎలా మ్యాచ్ చేస్తాడు నాగార్జున అనేది ఒక టాస్క్. నాగయ్య గారి తరహా క్యారెక్టర్లను మ్యాచ్ చేయటం అనేది అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియర్లో కూడా ఒక ప్రోగ్రాం ఉండేది ప్రారంభంలో. ఇప్పుడు ఆ ప్రోగ్రాం కొడుకుకి వచ్చింది. దాన్ని ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశాడు అందులో. పాత రామదాసులో గుమ్మడి గారు చేసినటువంటి కబీర్ క్యారెక్టర్ ఇందులో నాగేశ్వరరావు గారు చేశాడు. చేసి వీళ్ళు కబీర్ భజనల్ని తెలుగులోకి తీసుకొచ్చి తెలుగులోనే పాడించారు. పాడించడం అనేది అదొక కొత్తదనాన్ని ఇచ్చింది జనాలకి. ఆ రోజున రఫీతో వాళ్ళు పాడించడం అనేది ఒక ప్రయోగం. పైగా రఫీ గారు దీని మీద విపరీతమైన గౌరవంతో, నాగయ్య గారి మీద ఉన్న గౌరవంతో తన ఖర్చులతో తానే మెడ్రాస్ వచ్చి పైసా తీసుకోకుండా పాడి వెళ్ళాడు. పారితోషికం తీసుకోను అని చెప్పి. పైగా ఆయనే ఒక శాలువా కప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అది ఒక చరిత్ర. అలా వీళ్ళు ఆ ప్రయోగం చేయకుండా, అంటే దాన్ని మ్యాచ్ చేయలేము కాబట్టి మనం ఇంకొక మార్గంలో వెళదామని చెప్పి తెలుగు చేసి ఆ తెలుగు పాడించి దాని మీద నాగేశ్వరరావు గారి హావభావాలు అలా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఈ జనరేషన్కి కనెక్ట్ అయింది. వీళ్ళు సినిమా చూశారు. భక్తికి సంబంధించి ఆ ఎమోషన్ను ఎక్కడా డీవియేట్ కాకుండా నడపగలగటం అనేది రాఘవేంద్రరావు గారి ప్రతిభే. అలాగే ఆయన తరహా రొమాన్సు దానికి కూడా అన్నమయ్యలోనూ ప్లేస్ ఇచ్చాడు ఆయన. ప్లేస్ ఇచ్చాడు. అది క్రిటికల్గా ఎవరైనా మాట్లాడినప్పటికీ పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్ళాడు. అలాగే ఇందులో కూడా ఒక పాట ఉంది, చాలు 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 ఇలాంటివి. అందులో మరదల అనేటువంటి పాట. వీటిని కూడా ఆయన, అంటే ఆడియన్స్లో అన్ని సెక్షన్స్ ఉంటాయి. ఈ అన్ని సెక్షన్స్కి ఇక్కడ దొరకాలి, వాళ్ళు థియేటర్లోకి వచ్చినప్పుడు డిసప్పాయింట్ కాకూడదు అనే ఉద్దేశంతో అన్ని తరగతుల ప్రేక్షకులకి కావలసినటువంటి అంత సరుకు మా దగ్గర ఉంటుంది అనేది ఆయన మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి. ఆ పద్ధతికి ఇక్కడ కూడా ఆయన ఏమి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. అదే ధోరణిలో నడిపాడు. అది కనెక్ట్ అయింది, జనాలకి కనెక్ట్ అయింది. నాగార్జునకున్న ఇమేజ్, ఆ ఇమేజ్ని కూడా మ్యాచ్ చేయటం తన బాధ్యతగా తీసుకుని చేస్తున్న క్యారెక్టర్ని నిలబెడుతూనే దీన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళి చేసినటువంటి సినిమా రామదాస్. అక్కినేని నాగేశ్వరరావు గారు విపరీతంగా కంట్రిబ్యూట్ చేశాడు ఆ సినిమాకి. ఇవన్నీ కలగలిసి మ్యూజికల్గా కీరవాణి గారు ప్రాణం పెట్టాడు ఆ సినిమాకి. ఒక రకంగా ఆర్ఆర్ కావచ్చు, ప్రతిదీ తన డెడికేషన్ పాళ్ళు ఎక్కువ. కీరవాణి ఉన్నాడు కాబట్టి ఇలాంటి సినిమాలు అటెంప్ట్ చేశాడు రాఘవేంద్రరావు గారు. అందుకని ఒక మెయిన్ పిల్లర్ ఆయనే మ్యూజికల్గా 2 సినిమాలకి, అన్నమయ్యకి రామదాస్కి కూడా. రామదాస్ కీర్తనలను విపరీతంగా నిలబెట్టారు. అలాగే ఆ నిందాస్తుతికి సంబంధించి ఆ జైలు సన్నివేశాలు వాటిని కూడా బాగా నడిపారు. అలాగే ఇక్కడ మళ్ళీ దాన్ని మ్యాచ్ చేయటానికి వీళ్ళ కష్టం వీళ్ళు పడ్డారు మళ్ళీ. ఏది అక్కడ రామారావు గారు, శివాజీ వాళ్ళిద్దరూ నాగయ్య గారి మీద ఉన్నటువంటి భక్తిభావంతో సరదాగా వచ్చి చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అలాంటి మ్యాజిక్ కుదరదు కాబట్టి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు వెళ్ళారు. ఇది కూడా జనాలు ఇబ్బంది పడలేదు చూడటానికి. కాబట్టి వెళ్ళిపోయింది. కంపారిజన్ వచ్చినప్పటికీ నిలబడిన సినిమా. ఇలా కంపారిజన్ వచ్చి దెబ్బతిన్నటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అంతకుముందు బాపు గారి చాగయ్య పరిస్థితి అదే. నాగయ్య గారి చాగయ్యతో కంపారిజన్ వచ్చి ఆ సినిమా పేలిపోయింది. అలాగే అంతకుముందు కృష్ణ గారి దేవదాస్కి అదే పరిస్థితి వచ్చింది. ఆ కంపారిజన్ని దాటి ఆ లెవెల్లో లేదు అంటూనే చూశారు సినిమాని. చూశారు. కలెక్షన్స్ పరంగా కూడా అది బాక్సాఫీస్ దగ్గర నిలబడిన సినిమానే. ఇలా అన్ని విధాల నాగార్జున లైఫ్లో ప్రతి నటుడికి తన కెరియర్లో చెప్పుకోవడానికి ఒక భిన్నమైనటువంటి జానర్లలో సినిమాలు ఉండాలి. అలా నాగార్జున గారి కెరియర్కి ఇలాంటి సినిమాలు దాదాపు 3 సినిమాలు ఇచ్చాడు ఆయన, ఒక స్పెషల్ జానర్ సినిమాలు. అందులో ఒకటి అన్నమయ్య, 2 రామదాసు, తర్వాత సాయిబాబా. అది బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్తో సంబంధం లేకుండా
కెరియర్లో మైల్ స్టోన్ సినిమాలుగా నిలబడిపోతాయి అవి. ఆయన ఈ తరహా పాత్రలు కూడా చేయగలడు అని అనిపించుకోవడంతో పాటు నాగేశ్వరరావు గారికి ఒక ఇమేజ్ ఉండేది. రామారావు గారు దైవ సంబంధమైన పాత్రలు వేస్తే భక్తుడి క్యారెక్టర్లు నాగేశ్వరరావు గారు వేశాడు. అది భక్త తుకారం కావచ్చు, క్షేత్రయ్య కావచ్చు, అంతకుముందు విప్రనారాయణ కావచ్చు, భక్త జయదేవ, ఈ పరంపర ఉంది ఆయనకి. దాన్ని ఒక రకంగా వారసుడిగా మ్యాచ్ చేయాల్సినటువంటి బాధ్యత నాగార్జున మీద ఉంది. అది మ్యాచ్ చేశాడు ఆయన. ఓకే. అదొక సక్సెస్. ఓకే. ఇలా అన్ని విధాలుగా మెమరీలో నిలబడిపోయాయి, వాళ్ళ కెరియర్లోనూ నిలబడిపోయాయి, జనాల స్మృతిపథంలోనూ ఆయన అభిమానుల స్మృతిపథంలోనూ కూడా నిలిచిపోయిన సినిమాగా రామదాసుని చెప్పుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్